మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. ఆకాకరకాయ మష్రూమ్ కర్రీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఇందాక అనుకున్నాం కదా, యూస్ చేస్తున్నావు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాం అనమాట. యా, ఆల్రెడీ ఆకాకరకాయ మనం బాయిల్ చేసి తీసుకొచ్చాం. ఓకే, డన్. సో మిగతా అన్ని కొబ్బరి యూస్ చేస్తున్నావు అండ్ ఎండుమిర్చి కూడా నువ్వు నాకు తెలిసి నానబెట్టి నానబెట్టాను. ఎండుమిర్చి అండ్ అలాగే శనగపప్పు. సో కర్రీ కాబట్టి ఆ గ్రేవీ ఉండాలి. సో గ్రేవీ ఉండాలంటే కొన్ని నానబెట్టి అలాగా మిక్సీ చేస్తూ ఉండాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. యా, స్టార్ట్ చేస్తుంటాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీలో ఆల్రెడీ నానబెట్టిన ఎండుమిర్చి, అలాగే కొబ్బరి, శనగపప్పు కూడా. సో ఎన్ని గంటలు శనగపప్పు? శనగపప్పు మనకు ఒక 10 to 15 minutes అయితే సరిపోతుంది. చాలా మెయిన్ గా ఇదే పేస్ట్ మనకు చాలా టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎస్, అవును. ఇంకొక స్పూన్. సో కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. సో పర్ఫెక్ట్ గా కొంచెం పేస్ట్ ఫామ్ లో కన్సిస్టెన్సీ కొంచెం ఏమంటారు క్రంచీగా కూడా చేసుకున్నాం. ఎస్, అవును. సో ఇప్పుడు మనం నార్మల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో కొంచెం ఆయిల్, నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి కూడా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం ఏదైనా డిఫరెంట్ గా చేయాలంటే ఇలాగా మిక్సీ పట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. కాంబినేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, ఓకే. తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఆకాకరకాయ కూడా వేసేద్దాం. సో ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసావు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. ఆ ఫ్లేవర్స్ పడితే చాలా. మష్రూమ్స్ ఎలాగో చాలా త్వరగానే కుక్ అయిపోతాయి. సో నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకుందాం. యా, నెక్స్ట్ మష్రూమ్స్ కూడా. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ కూడా వేసుకుందాం. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకుందాం. రిమైనింగ్ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, అలాగే కారం కూడా, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో కొంచెం వాటర్ వేసుకుందాం. యా, వాటర్ వేసుకుందాం. సో మంచిగా ఏంటంటే మనం ఏదైతే పేస్ట్ పట్టామో ఆ అరోమా అయితే చాలా బాగా వస్తుంది, డామినేట్ చేస్తుంది అనమాట. ఓకే పల్లవి, సో చక్కగా వావ్ గుమగుమలాడుతుంది కర్రీ. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
అండ్ అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎండుమిరపకాయలు 3, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఆ కాకరకాయలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు, మష్రూమ్స్, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి బాగా మగ్గించుకున్న తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ రెడీ. మెయిన్ బిల్డింగ్ తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.